సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. మొత్తానికి 2016 సంవత్సరం తెలుగు సినిమాలకు సంబంధించి మంచి బ్యాంక్ తో మొదలైంది. గత సంవత్సరం జనవరి 1నే రఘువరన్ బీటెక్ సినిమాని తీసుకొచ్చి సర్ప్రైజ్ విజయాన్ని అందుకున్నారు నిర్మాత స్రవంతి రవికిషోర్ గారు. ఈ సంవత్సరం నేను శైలజ సినిమాతో ఓ మంచి విజయాన్ని ఇస్తున్నాం అన్న నమ్మకాన్ని కలిగించి మరీ థియేటర్లకు వచ్చి బ్రహ్మాండమైన విజయాన్ని అందుకున్నారు. బేసిక్ గా సినిమాలో విషయం ఉంది, ఆ పైన పరిస్థితులు కూడా కలిసి వచ్చాయి. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఓ మాదిరి చెడుగుడు ఆడుతుంది. సూచనలు చూస్తా ఉంటుంటే రామ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా ఈ సినిమా నిలిచే అవకాశాన్ని ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు. ఓపెనింగ్ డే నుండే అన్ని ఏరియాల్లో కూడా రామ్ కెరియర్ లోనే బెస్ట్ ఫిగర్స్ ని ఈ సినిమా నమోదు చేస్తా వస్తుంది. ఓవర్సీస్ లో అయితే ఈ సినిమా రిపోర్ట్ అయితే చాలా పాజిటివ్ గా ఉంది. రీసెంట్ టైమ్ లో భలే భలే మగాడివే సినిమా తర్వాత ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర పొటెన్షియల్ గా నిలబడ్డ మరో సినిమా కనపడలేదు. 2-3 నెలల నుంచి మంచి సినిమా పడక యుఎస్ ఆడియన్స్ కూడా కొంత నిరుత్సాహంలోనే ఉన్నారు. ఆ నిరుత్సాహాన్ని తీసి పారేసి నేను శైలజ సినిమా వాళ్ళలో బోల్డంత ఉత్సాహాన్ని నింపినట్టు కనిపిస్తా ఉంది. అక్కడ సూపర్ గా కలెక్షన్స్ రికార్డ్ అవుతా ఉన్నాయి. ఫస్ట్ వీకెండ్ లోనే $4 లక్షల పైన వసూళ్లు కనిపించాయి. ఫుల్ రన్ లో ఈ సినిమా తప్పకుండా $1 మిలియన్ క్లబ్ లో జాయిన్ అవుతుంది అని చెప్పేసి విశ్లేషకులు అంచనా కడతా ఉన్నారు. అదే కనుక నిజమైతే రామ్ కెరియర్ లో మరో మంచి రికార్డు నమోదైనట్టే. ఓవర్సీస్ లోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా రామ్ కి ఉత్సాహాన్ని ఇచ్చే విధంగానే కలెక్షన్స్ స్కోర్ అవుతా ఉన్నాయి. మొదటి వారాంతంలో అన్ని ఏరియాలో కలిపి 10 కోట్ల పైన షేర్ రాబట్టాడు రామ్. ఫస్ట్ వీక్ లో 15 కోట్ల వరకు నేను శైలజ వసూలు చేసే అవకాశం ఉందని అంచనాలు వినపడతా ఉన్నాయి. అలా చూసుకుంటే నేను శైలజ మూవీ హీరో రామ్ కే కాదు, తెలుగు సినిమా పరిశ్రమ కూడా మంచి ఉత్సాహాన్ని ఇచ్చిందని చెప్పుకోవాలి. రామ్ రెగ్యులర్ గా తాను చేసే కమర్షియల్ ఫార్ములాని పక్కన పెట్టి ఓ సాఫ్ట్ సబ్జెక్ట్ లో కనిపించి ఇంప్రెస్ చేశాడు. తన వరకు కొంత కొత్తగా కనిపించడానికి ప్రయత్నించాడు, అది సక్సెస్ అయింది. ఈ విషయం మరికొంతమందిలో ఆలోచన కలిగించే సంగతిని అంచనా ఇచ్చు. అలానే ఈ మధ్య కాలంలో తెలుగులో ప్యూర్ ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్స్ తగ్గిపోయాయి. ఆ జోనర్ కూడా ఈ సినిమా కొంత బూస్ట్ ఇవ్వచ్చు అని ఊహించుకోవచ్చు. ఇలా దాదాపు అందరూ కూడా నేను శైలజ సినిమా గురించి పాజిటివ్ గానే మాట్లాడుతున్నారు. కానీ రీసెంట్ గా రామ్ తన ట్విట్టర్ పేజ్ లో నేను శైలజ సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల బాగానే నడుస్తుంది, ఒక్క టీవీ ఛానల్లో తప్పించి అని కామెంట్ చేసి ఓ చిన్నపాటి చర్చకు అవకాశం కల్పించారు. ఓ లీడింగ్ న్యూస్ ఛానల్ నేను శైలజ సినిమా గురించి వ్యతిరేకంగా ప్రచారం చేయడమే రామ్ ఇలా కామెంట్ చేయడానికి కారణమని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమా నిర్మాతల్లో కొంతమంది ఒక సిండికేట్ గా ఏర్పడి సినిమా ప్రచారానికి సంబంధించి ఖర్చు తగ్గించుకోవడానికి వాళ్ళు కొన్ని నియమాలు పెట్టుకుని వాటిని పాటిస్తా ఉన్నారు. అందులో భాగంగా వాళ్ళు అన్ని న్యూస్ ఛానల్స్ కి రిలీజ్ అవుతున్న వాళ్ళ సినిమాలకు సంబంధించిన కమర్షియల్ యాడ్స్ ఇవ్వట్లేదు. దాంతో హర్ట్ అయిన కొన్ని న్యూస్ ఛానల్స్ ఆ సినిమా గురించి నెగిటివ్ గా ప్రచారం చేస్తున్నాయి. ఈ విషయానికి సంబంధించి ఎవరి నిజాయితీని శంకించలేము, ఎందుకంటే అందరూ ఇక్కడ వ్యాపారమే చేస్తున్నారు. ఎవరూ సమాజాన్ని ఉద్ధరించడమే మెయిన్ పనిగా పెట్టుకోలేదు, అది ఆప్షనల్ అంతే. కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, అదేమిటి అంటే ఎవరో నెగిటివ్ ప్రచారం చేసినంత మాత్రాన కంటెంట్ ఉన్న సినిమాని జనాలు చూడకుండా ఆపలేరు, అది సత్యం. ఈ విషయాన్ని నేను శైలజ మరోసారి నిరూపించిందని చెప్పుకుందాం. ఇదే బులెటిన్, మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. Mr. B and Talkies Raja. Thank you.